హలో హోమ్ మేకర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ హోమ్ మేకర్. ఇది హైదరాబాద్ టూర్ లో సెకండ్ వీడియో. ఫస్ట్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, ఎవరైనా చూడకపోతే చూడండి. మేము సెకండ్ డే గోల్కొండ విజిట్ చేద్దాం అనుకున్నాము. సో చాలా మంది ఉన్నాం కదా, వెహికల్ అయితే ఏం మాట్లాడుకోలేదు. బస్ కి డే పాస్ తీసుకున్నాము. బాయ్స్ కి 150, గర్ల్స్ కి 130 సంథింగ్, ఎంత అరౌండ్ అలా ఉంది. డే మొత్తంలో పర్టికులర్ కొన్ని బస్సులను ఉంటాయి. ఆ బస్సుల్లో మనం ఎంత సేపు అయినా సరే 24 hours లో మనం ఎంత సేపు అయినా సరే తిరగొచ్చు. గోల్కొండకి పర్టికులర్ గా లోపలికి వెళ్ళడానికి మాత్రం ఒక బస్సు ప్రైవేట్ బస్సు ఉంటది. దానికి మాత్రం మనం టికెట్స్ పనిచేయవు, మనం అమౌంట్ పెట్టుకోవాల్సిందే. ఈ హైదరాబాద్ లో ఏమైనా విజిట్ చేయాలి అంటే డిస్టెన్స్ తక్కువ ఉన్నా కూడా టైం అయితే చాలా పట్టేద్ది. మేమున్న ఏరియాకి గోల్కొండ అయితే పెద్ద డిస్టెన్స్ కాదు, కానీ బస్సులు మారి మారి వెళ్ళడము 10 kilometers డిస్టెన్స్ కూడా మాకు రీచ్ అవ్వడానికి 1.5 hours అలా పట్టేసింది. ఎందుకు అంటారా, మేము స్టార్ట్ అయ్యే టైం 9, అప్పుడే అందరూ ఆఫీస్కి స్టార్ట్ అవుతారు కదా. ట్రాఫిక్ అయితే పిచ్చగా ఉంది. మాకు అక్కడికి రీచ్ అయ్యేసరికి మాకు 11, 12 ఆ టైం అయిపోయినట్టుంది. గోల్కొండకి మేము రీచ్ అయ్యేసరికి మేము ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకొని లోపల కూర్చొని తిందాం కదా అన్నట్టు వచ్చాం, కానీ లోపలికి ఫుడ్ అలౌడ్ లేదు. బయట ఒక బండి దగ్గర ఫుడ్ పెట్టేసి 25 రూపీస్ 100 రూపీస్ అంతా ఇచ్చేసాం వాళ్ళకి. ఎంట్రన్స్ టికెట్స్ కూడా ఇండియన్స్కి అయితే ఒకలాగా, ఫారినర్స్కి అయితే ఒకలాగా అలా ఉంది. మేము ఇండియన్స్ కదా, మాకు 25 రూపీస్ ఎంతో ఎంట్రన్స్ టికెట్ పర్ హెడ్. మేము ఇంకా లోపలికి వచ్చాము. చూసారు కదా, ఎండ అయితే విపరీతంగా ఉంది. 2 గొడుగులు పట్టుకున్నాము, పిల్లలు ఉన్నారు కదా అన్నట్టు. ఎండలోన నడలేపోయాము. మెట్లు కూడా ఒక్కొక్కటి ఎంత హైట్ ఉంది అంటే, రాయి కదా మొత్తం, చాలా హైట్ ఉంది. మెట్లు వచ్చేసరికి అసలు ఎక్కలేకపోయాము. ఎందుకు వచ్చామురా స్వామి అనిపించింది. మేము ఎవరైనా గోల్కొండకి విజిట్ చేయాలి అని అనుకుంటే ఎర్లీ మార్నింగ్ 9 కల్లా అక్కడ ఉండేటట్టు చూసుకుంటే ఎండ పడకుండా మనం ఎక్కేయచ్చు. కానీ లైఫ్ టైంలో ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేసే. మొత్తం రాళ్లతోటి వాళ్ళు యూజ్ చేసిన బావులు, వాళ్ళు ఉన్న జైల్స్, అలాగా చాలా చాలా ఉన్నాయన్నమాట అక్కడ చూడడానికి. ఒక్కసారి పైకి ఎక్కేసాము అంటే సిటీ వ్యూ కనిపిస్తుంది చూడండి. అసలు మనం అంతసేపు కష్టపడి ఎక్కింది కూడా మర్చిపోతాము, అంత బాగుంది పైకి ఎక్కిన తర్వాత వ్యూ అంతా. మీరు ఈ వీడియోలో చూడొచ్చు. మేము ఎక్కడమే కష్టంగా ఉంది, ఇంకా పిల్లల్ని వేసుకొని అంత ఎండలో కదా, ఒక్కొక్కళ్ళము పిల్లల్ని మార్చుకుంటూ అయితే ఎక్కాము. మేము అలసిపోయాం, కానీ ఇదిగోండి ఈ పిల్లలు అయితే అలసిపోలేదు. మాకన్నా ముందే పరిగెత్తి అన్నీ చూస్తున్నారు. ఇది జైలు అనుకుంటా, చూడండి మొత్తము పావురాలు, తర్వాత గొడ్ల గోవులు, అలాగా అన్నీ ఉన్నాయి. పైనుంచి వ్యూ చూసారా ఎంత బాగుందో. మనకి కావాలి అంటే టూరిస్ట్ గైడ్ని కూడా పెట్టుకోవచ్చు. సమ్ అమౌంట్ తీసుకుంటారు. అన్ని ప్లేసెస్ కూడా తిప్పి వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తారు. మేమైతే టూరిస్ట్ గైడ్ని ఏం పెట్టుకోలేదు, కానీ ఇంకా అలా మేమే పైన చూసుకుంటూ వచ్చాము.
ఈ పర్టికులర్ ప్లేస్ మీలో ఎంతమందికి తెలుసు కమెంట్ చేయండి. ఏదో మూవీలో కూడా ఉందంట కదా, ఇక్కడైతే రాశారు శ్రీరామదాసు అని చెప్పి బందీసానా అంటే ఈ జైల్లో ఉంచి పైనుంచి ఫుడ్ పెట్టేవాళ్ళంట. మేము లోపలికి వెళ్ళి చూసాము, పైన మొత్తం హోల్స్ లాగా ఉన్నాయి, ఎండ పడుతుంది, అక్కడి నుంచి ఫుడ్ కిందకు పెట్టేవాళ్ళంట. చూడడానికి అయితే చాలా బాగుంది ఆ ప్లేస్. సో అదనమాట గోల్కొండ ఫోర్ట్ అంతా. నేనైతే డీటెయిల్స్ ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే నాకు ఏది ఏంటి అని చెప్పి నాకే అర్థం కాలేదు. ఏదో వెళ్ళామంటే ఎక్కాము, చూసామంటే చూసాం, వచ్చామంటే వచ్చామన్నట్టు ఉంది. కానీ పైకి ఎక్కిన తర్వాత వ్యూ మాత్రం సూపర్గా ఉంది. మీలో ఎవరైనా గోల్కొండ ఫోర్ట్ చూసారా? మీకు ఎలా అనిపించింది? మాకైతే కూలిచ్చి గుద్దించుకున్నట్టు అని చెప్పి ఒక సామెత ఉంది కదా, అది గుర్తొచ్చింది. ఆలు గట్ర పట్టిసాయి, అంత పెద్ద పెద్ద మెట్లు అనమాట. ఇది అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి ఒక దగ్గర ఒక ప్లేస్ దగ్గర కూర్చొని అయితే ఫుడ్ తినేసాము. మేము ప్రిపేర్ చేసుకొచ్చిన ఫుడ్ అయితే తినేసాము. ఫుడ్ తినేసిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి డిస్కస్ చేసుకుంటూ ఫుడ్ తినేసామన్నమాట. పులిహార చేసుకొని వచ్చాము తినడానికని. అదే కదా మన ట్రావెల్ ఫ్రెండ్లీ ఫుడ్. ఇండియన్స్ ఎవరైనా సరే ట్రైన్లోనైనా ఎక్కడికైనా వెళ్తున్నారు అని అంటే, బయటకు ఎక్కడికైనా వెళ్తున్నారన్నా సరే ఫస్ట్ ప్రిఫర్ చేసేది పులిహోర. మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నారు అంటే మీరు పర్టికులర్గా ప్రిఫర్ చేసే ఫుడ్ ఏంటి కామెంట్ చేయండి. మేమైతే మ్యాక్సిమం పులిహోరే పట్టుకుంటాం, లేదు అంటే కొన్ని కేసెస్లో మాత్రం చపాతీ తీసుకెళ్తాము. నాకు చూసారా, ఇంట్లో ఉన్నప్పుడు ఏ ఫంక్షన్స్ లేనప్పుడు బాగానే ఉంటుంది. రేపే ఫంక్షన్ ఉంది చూడండి, నాకేమో మూతి మీద ఇంత పెద్ద కాయ వచ్చింది, రేపేమో ఫంక్షన్ ఉంది. నా బాధ అసలు ఎవరికి చెప్పుకోలేము. మాస్క్ పెట్టుకొని అలాగా కవర్ చేస్తూనే ఉన్నాను. ఇంకా ఫుడ్ తినేసి బస్సు అయితే ఎక్కేసాము. ఇది ప్రైవేట్ బస్సు, గోల్కొండ లోపల నుంచి బయట అయితే డ్రాప్ చేసేస్తారు. ఇంకా సచివాలయం దగ్గర దిగిపోయాము. ఇంకా అలా చూసుకుంటూ హుస్సేన్ సాగర్, ఎన్టీఆర్ పార్క్, లుంబిని పార్క్ ఇలా చూద్దాంలే అన్నట్టు ఇంకా దిగిపోయాము. అక్కడ బస్సు దిగి అలా నడుచుకుంటూ వెళ్ళాము. ఇక్కడ అయితే మాకు పెద్ద తలకాయ నొప్పి. బయట దిగిపోయి లోపల వరకు నడిచేసిన తర్వాత అక్కడ డోర్ క్లోజ్ అనమాట. అక్కడ ఇంకా వెళ్ళే గేట్వే లేదు. మళ్ళీ బయటకు వచ్చి ఎక్కడైతే దిగామో అక్కడ నుంచి మళ్ళీ వే అనమాట. మాకు దీన్ని చూస్తే తాజ్మహల్ గుర్తొచ్చింది. తాజ్మహల్కి వెళ్తామో లేదో తెలియదు కానీ దీన్ని చూసి ఇంకా ఆనందపడ్డమే అనేసి అనుకుంటూ అలా నడుచుకుంటూ అయితే ఎన్టీఆర్ పార్క్కి వెళ్ళాము. ఎన్టీఆర్ పార్క్కి వెళ్ళకుండా ఇదేమంటారు దాన్ని, చార్మినార్కి వెళ్ళున్నా బాగుండేదేమో. అసలు ఎన్టీఆర్ పార్క్లో పిల్లలు ఆడుకోవడానికే ఏమీ లేవు. ఇదేమో అమరవీరుల శిల్పం సంథింగ్ ఏదో అంటారు కదా, అది అనమాట. అది చూసుకుంటూ అలా వెళ్ళాము ఇంకా నడుచుకుంటూ ఎన్టీఆర్ పార్క్కి. ఎన్టీఆర్ పార్క్కి వెళ్ళి అలా కూర్చొని ఉన్నాం అంతే. అక్కడ మేము చేసింది కూడా ఏం లేదు. పిల్లలు ఆడుకోవడానికి జారుడు బల్ల కానీ అవేం లేవు. మేము మెయిన్ మా పాప జారుడు బల్ల అంటుంది కదా, ఆడుకునిద్ది అని వెళ్ళాము. అక్కడేమో జారుడు బల్ల లేదు. ఇంకా వెళ్ళి అలాగా వాటర్ అవన్నీ పడుతూ ఉన్నాయి, అవి చూసుకొని కొంచెం సేపు అక్కడ కూర్చున్నాము పార్కులోన. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అలా కూర్చున్నాము, రిలాక్స్ అయ్యాము కూర్చొని. పిల్లలకేమో ఇంకా ఏమన్నా గేమ్ జోన్లో ఉన్నాయేమో చూపిద్దాము అన్నట్టు అటువైపు వెళ్ళాము. చూసారు కదా, మొత్తం పార్క్ ఏమైనా జారుడు బల్లలు ఉన్నాయేమో ఎతికంగానే ఏం లేవు, అంతా ఎగ్జిబిషన్లో ఉన్నట్టుంది. ఇవేవి కూడా మా పిల్లలు ఎక్కేలాగా లేవు. ఇంకా కొంచెం సేపు అలా చూపించి ఇదిగోండి ఈ చిన్న ట్రైన్ అయితే మా పాపని ఎక్కించాము. ఎక్కినంత వరకు ఒగ్గోల, దిగినంత వరకు ఒగ్గోల, దిగిపోతా నేడుతూనే ఉంది. ఇంకప్పుడు మా మేనకోడలను కూడా ఎక్కిస్తే అప్పుడు కూర్చుందనమాట. అందరూ హుస్సేన్ సాగర్ అంటారు కానీ అక్కడ అసలు ఏముందండి చూడడానికి, నాకైతే అర్థం కాలేదు. ఇంకా అలా చూసుకుంటూ ఎన్టీఆర్ పార్క్ పక్కనే కదా, ఇంకా అలా చూసుకుంటూ మేమైతే బయటకు నడుచుకుంటూ వచ్చాము. అక్కడ మా పిల్లలు చాట్ తింటూ అలా ఉంటే చూడండి ఎన్ని కాకులు చూడండి ఎలా ఎగురుతున్నాయో. అసలు ఎందుకు ఇలా ఎగురుతున్నాయో మాకు అర్థమే కాలేదు. మీలో ఎవరికైనా తెలుసా కమెంట్ చేయండి. చూడండి అసలు అన్నీ ఎగురుతున్నాయో. ఇప్పటికే నా కడుపు అయితే అప్సెట్ అయిపోయింది. ఇంకా అందుకని అయితే నేను ఏం తినలేదు, పాపతోటి అలా టైం స్పెండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.